way, at least from a small country like ours, low population. ప్రపంచ మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారతదేశాన్ని ఎగతాళి చేస్తున్నారు. కానీ మన ప్రధాని నవ్వుతున్నారు. ఇప్పుడు నేను మీకు ఇందిరాగాంధీ కథ చెబుతాను. 1971లో పాకిస్తాన్తో యుద్ధానికి ముందు ఇందిరాజీ ప్రపంచం నలుమూలల నుండి మద్దతును సేకరిస్తున్నారు. మరియు ఈ సిరీస్లో ఆమె అమెరికా వెళ్లి అమెరికన్ అధ్యక్షుడు నిక్సన్ను కలిశారు. ఇందిరాజీని 45 నిమిషాలు వేచి ఉండమని ఇన్సల్ట్ చేశారు. ఇందిరాజీ ఇచ్చిన ఈ సమాధానం అమెరికాకు నేటికీ గుర్తుంది. 1971 పాకిస్తాన్తో యుద్ధం సమయంలో అమెరికా పాకిస్తాన్కు మద్దతుగా తన అత్యంత ప్రమాదకరమైన 7వ నావికా దళాన్ని పంపింది. మరొకవైపు యూకే కూడా పాకిస్తాన్కు అండగా నిలిచి భారత్ను చుట్టుముట్టాయి. అధికారులు ఈ విషయాన్ని ఇందిరాజీకి చెప్పారు. కానీ ఆమె భయపడకుండా ఎంతమంది వచ్చినా భయపడేదే లేదు. వెనక్కి తగ్గే పరిస్థితే లేదు. ఈరోజు భారత్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించాలి అని డైరెక్ట్గా రష్యా యొక్క సోవియట్ యూనియన్ సపోర్ట్ తీసుకుని రష్యన్ సబ్మరనెస్ను ఇండియన్ ఓషన్లో దింపి యుఎస్, యూకే అండ్ పాకిస్తాన్ వెనక్కి తగ్గేలా అంతేకాకుండా ఈస్ట్ పాకిస్తాన్ లేకుండా బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడేలా చేసి పాకిస్తాన్ ఎప్పటికీ కోలుకోలేని దెబ్బ కొట్టింది.